పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 27వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనము వరకు. కొందరు తమ బిడ్డలను దీవింపమని యేసు చెంతకు తీసుకొని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డల నా యొద్దకు రానివ్వండు, వారిని ఆటంకపరపకుడు, ఎలయన అట్టివారిదే దేవుని రాజ్యము అని పలికెను. మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని దీవించెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడినప్పుడు పలుమార్లు మొదటిగా ఒక చిన్న పిల్లవాడిని, ఒక చిన్న పాపని ఉదాహరణగా చూపించారు. రెండు ముఖ్యమైనటువంటి మాటలు పలికారు ప్రతిసారి కూడా. ఇటువంటి చిన్న పిల్లలదే దేవుని యొక్క రాజ్యము అని పలికి, ఎవరైతే చిన్న పిల్లల వలె మారతారో వారు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, కాబట్టి మీరు కూడా చిన్న బిడ్డల వలె మారండి అని పదే పదే చెప్పటాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, ఒక మిషనరీ స్కూలులో టీచర్ గారు ఆ రోజున చేపల గురించి, తిమింగళాల గురించి బోధించటం ప్రారంభించారు. ఆ విధంగా చేపల గురించి, తిమింగళాల గురించి చాలా విషయాలు చెబుతూ ఒక సందర్భంలో ఆ క్లాస్ టీచర్ గారు చేపలు కానీ తిమింగళాలు కానీ మనిషిని ఎట్టి పరిస్థితుల్లో మింగలేవు అని చెప్పారు. చేపలు తిమింగళాలు మనిషిని మింగటం అసాధ్యమని క్లాసులో పిల్లలకు చెప్పారు. ఆ 4వ తరగతిలో అన్నా అనేటువంటి మంచి కథోలిక క్రైస్తవ కుటుంబానికి చెందినట్టు ఒక పాప ఉంది. ఆ పాప వెంటనే చెయ్యి పైకి లేపి ఒక ప్రశ్న వేసింది. టీచర్ గారండి, మీరు చేపలు కానీ తిమింగళాలు కానీ మనిషిని మింగలేవు అంటున్నారు కదా, కానీ బైబిలులో తిమింగళం యోనా ప్రవక్తను మింగినట్లుగా మనం చదువుకుంటున్నాం కదా, మింగింది కదా అక్కడ అని ప్రశ్నించింది. టీచర్ గారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు, కానీ కసురుకున్నారు. అది అసాధ్యమని చెప్పాను కదా, చేప ఎంత పెద్దదైనా కానీ తన గొంతు చాలా చిన్నగా ఉంటుంది, కాబట్టి మనిషిని మింగటం అసలు సాధ్యం కాదు అని చెప్పింది. వెంటనే ఈ పాప ఇంకొంచెం బలంగా, అదేంటండి అలా అంటారు, బైబిల్లో మింగింది కదా, దేవుడు చెప్తే చేప వచ్చి ఆ తిమింగళం వచ్చి యోనాను మరి మింగి 3 రోజుల పాటు రాత్రింబగళ్ళు కూడా తన గర్భంలో ఉంచుకుంది కదండి అని చెప్తే, కూర్చోమన్నానా, మింగటం చేత కాదు, కుదరదని చెప్పాను కదా, ఎంత పెద్ద చేపైనా కానీ ఎంత పెద్ద తిమింగళమైనా కానీ మనిషిని మింగటం అసాధ్యం, కూర్చో అని చెప్పగానే ఆ పాప ఏం చెప్పాలో అర్థం కాక కూర్చుంటూ ఏదో గొనిగింది. అంటే తనలో తాను ఏదో అనుకుంది ఆ చిన్నారి బిడ్డ. ఏంటి అంటున్నావు అని అన్నారు టీచర్ గారు. ఆ పాప అన్నది, ఏం లేదండి, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత యోనా ప్రవక్తను అడుగుతా ఖచ్చితంగా అన్నది ఈ పాప. టీచర్ గారికి కొంచెం కోపం వచ్చి, అవునా, ఒకవేళ యోనా ప్రవక్త పరలోకానికి వెళ్ళకపోతే, నరకానికి వెళితే అప్పుడేం చేస్తావు అని టీచర్ గారు అనగానే ఆ పిల్ల చట్టుక్కున, అట్టయితే యోనా ప్రవక్త నరకానికి వెళితే మీరు అడుగుదురుగా నేను యోనా అని అన్నది. అంటే అర్థమేంటి, నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తానని నాకు తెలుసు, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మలేదు కాబట్టి నువ్వు నరకానికి వెళ్తావు, టీచర్ గారిని అంటుంది ఆ పాప తెలియకుండానే. ప్రియులకు దేవుని బిడ్డలారా,
ఇది ఒక చిన్న సంఘటన కావచ్చండి, కానీ చాలా నేర్చుకోవచ్చు. ఆ టీచర్ గారు ఏమి నేర్పిస్తున్నారు క్లాసులో? సైన్స్ పరంగా, మానవ జ్ఞానం పరంగా, లోకానుసారముగా చేపలు తిమింగళాలు ఏమి చేయగలవు, ఏమి చేయలేవు, వాటికి సాధ్య అసాధ్యాలు ఏమిటి, అవి మనిషిని మింగలేవు, మింగి గర్భములో 3 రోజుల పాటు ఉంచుకోలేవు అనని సైన్స్ పరంగా, లోకానుసారంగా, లోక జ్ఞానముగా, మానవ మేధస్సు ప్రకారం బోధిస్తున్నారు. నెంబర్ 2, ఆ పాప బైబిల్లో ఉంది కదండి అన్నప్పుడైనా కానీ ఆ టీచర్ గారు కొంచెం మేలుకొని ఏదో ఆధ్యాత్మికమైనటువంటి పరంగా చెప్పాల్సి ఉంది. దానికి బదులుగా బైబిలును నమ్మనటువంటి దానిలాగా టీచర్ గారు ఆ అమ్మాయిని గట్టిగా గద్దించారు. దేవుడిని నమ్మనటువంటి దానిలాగా టీచర్ గారు అమ్మాయిని అన్నాని గద్దించారు. కానీ పాప వైపు చూడండి, చిన్న వయసు, బైబిలులో ఏం చెప్పారో దానిని చదివింది, ఆలకించింది, నమ్మింది, దేవుని మీద నమ్మకాన్ని ఉంచింది. చివరిగా చెప్పింది చూడండి, ఆ మాట ఇంకా ముఖ్యమండి. ఏమిటి అంటే, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను యోనా ప్రవక్తను అడుగుతాను. అంటే తాను ఖచ్చితంగా స్వర్గానికి వెళతాను అనే నమ్మకం ఆవిడకుంది, ఆ చిన్న బిడ్డకి. అదేవిధంగా టీచర్ గారి గురించి, నీవు బైబిల్ నమ్మలేదు కాబట్టి, యోనా ప్రవక్త గురించి నమ్మలేదు కాబట్టి, దేవుని గురించి నమ్మలేదు కాబట్టి నువ్వు నరకానికి వెళితే యోనా అంటున్నావు కదా, నువ్వు అడుగుదు కానీ అంటే నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళతావు. చాలా అర్థం దాగి ఉందండి ఈ చిన్న సంఘటనలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎందుకు చిన్న పిల్లలను దేవుని రాజ్యములో అర్హత పొందటానికి ఒక గుర్తుగా చూపిస్తున్నారు, ఒక సంజ్ఞగా చూపిస్తున్నారు, చిన్నపిల్లల వల్లే మారాలి అంటున్నారు అంటే ఇదిగో దీనిని గురించే. చిన్నపిల్లలు నమ్ముతారండి, వారికి విశ్వాసం ఎక్కువ. మనస్తత్వ శాస్త్రవేత్తలు ఏమని చెప్తారంటే, మానసిక శాస్త్రవేత్తలు ఏమని చెప్తారంటే, ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని, తన భక్తిని, ఇవన్నీ కూడా 12, 13, 14 సంవత్సరాల లోపులో ఆకలింపు చేసుకుంటాడంటండి. ఆ తర్వాత మనిషి ఆధ్యాత్మికతను గురించి ఎక్కువగా, నేను అనేది యావరేజ్లోనండి, యావరేజ్గా నేను మాట్లాడుతున్నానండి. ఎక్కడో ఒకళ్ళు ఉంటారు పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా ఆధ్యాత్మికంగా మారేవాళ్ళు. కానీ ఒక వ్యక్తి తన జీవితంలో ఆ 14 సంవత్సరాల లోపులో దేవుని గురించి, దైవ ప్రేరణ గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి ఎక్కువగా నేర్చుకుంటే తన జీవితం అంతా కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా, ఆధ్యాత్మికంగా జీవించటానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ చిన్న వయసులో ఆధ్యాత్మికత వైపు, ఆ పవిత్రత వైపు నడపకపోతే, నేర్చుకోకపోతే ప్రమాదం ఏంటంటే ప్రియులారా, ఆ వ్యక్తి ఆధ్యాత్మికత, దైవ ప్రేమ, దైవభక్తి లేకుండానే బ్రతుకుతాడంటండి. కాబట్టి ప్రియులారా, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మన పిల్లలకి, అదేవిధంగా మనం కూడా దైవభక్తిని, దైవభీతిని, దైవ ప్రేమని అలవాటు చేసుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. చిన్నపిల్లల వలె విశ్వాసాన్ని, నమ్మకాన్ని, దేవునిపై నమ్మకాన్ని అలవాటు చేసుకోవాలి. కాబట్టే యేసు ప్రభు ఏమంటున్నాడు, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఎలయన అట్టి వారిదే దేవుని యొక్క రాజ్యము అని పలుకుతున్నారు. వాక్యాన్ని చదువుకుంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మనందరినీ కూడా చిన్న పిల్లల వలె మారాలి అని అడుగుతున్నారు. చిన్న పిల్లల్లో మనం సహజంగా నేర్చుకునే ప్రధానమైన లక్షణాలని మనం తెలుసుకుందాం. ఒకటి, తల్లి తండ్రి ఏమి చెప్పితే దానిని వారు నమ్ముతారు. వాళ్ళు ఆలోచించలేరండి, వెంటనే నమ్మేస్తారు. వేరే ఆలోచనలు ఉండవు వాళ్ళకి, ఇంకా అపనమ్మకం ఉండదు. అమ్మ ఏం చెప్పితే అదే, నాన్న ఏం చెప్పితే అదే, నమ్మకం ఎక్కువ. రెండవది, తమంతట తాముగా ఏమీ చేయలేరు. వారు పూర్తిగా తల్లి మీద, తండ్రి మీద, ఇతరుల మీద ఆధారపడతారు. తల్లి తండ్రి ఏమిస్తే అది తీసుకోవాలంతే వారు.
తమను తాము రక్షించుకోలేరు. మూడవది. కాబట్టి పిల్లారా, క్రైస్తవులమైన మనం ఏ రీతిగానైతే పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారో మనము కూడా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. తల్లిదండ్రి చెప్పింది ఏ విధంగా విశ్వసిస్తారో నమ్ముతారో అదే విధముగా మనము కూడా దేవుడు చెప్పినటువంటివి విశ్వసించాలి చిన్నపిల్లల్లాగా. మూడవది, మన రక్షణ కొరకే చిన్న బిడ్డలు ఏ విధముగా తల్లిదండ్రుల మీద ఆధారపడతారో మనము కూడా దేవుని మీద ఆధారపడాలి. ప్రియులారా, చాలా ముఖ్యమైనటువంటివి. పవిత్రమైన బైబిల్ గ్రంథములో మానవుడు అనేటువంటి వాడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే దేవునిలో ఎదగాలి, దేవుని వైపునకు తిరగాలి అనేటువంటి అంశాలను మనం చాలా చోట్ల చూస్తామండి. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, ముఖ్యంగా లైఫ్ జీవితం అనేటువంటిది చాలా బిజీ అయిపోయిందండి. ముఖ్యంగా పిల్లలను కూడా దేవుని దగ్గరికి తీసుకురావటానికి తల్లిదండ్రులకు సమయం ఉండట్లా, పిల్లలకు కూడా సమయం ఉండటం లేదు. కానీ ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చిన్న వయసులో ఉండగా పిల్లలకి, మీ బిడ్డలకి ప్రార్థన చేయటం, దేవుని దగ్గరికి రావడం, దేవుని మీద ఆధారపడటం, వాక్యం చదవటం, ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలు నేర్పించకపోతే వారు పెద్దయిన తర్వాత ఎంత గొప్ప అంతస్తులో ఉన్నా కానీ వారు ప్రమాదంలో పడేటువంటి అవకాశం చాలా వరకు ఉంది. గుర్తుపెట్టుకోండి. రోజుల్లో ఏమవుతుందండి? ఈ రోజుల్లో యేసు ప్రభువు ఒకవైపున ఏమంటున్నారు? చిన్న బిడ్డలను ఆటంకపరపకుడు, వారు నా యొద్దకు తీసుకుని రండి, పిల్లలను నా యొద్దకు తీసుకొని రండి, చిన్న బిడ్డలు నా దగ్గర రానివ్వండి అంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆరాధన జరిగే సమయంలో, ఆదివారం పూజ జరిగే సమయంలో పిల్లలకి ఏమిటండి మనం నేర్పించేది? ఎక్కువ శాతం ట్యూషన్ కావాలి, ట్రావెల్ కావాలి, ట్రైనింగ్ కావాలి. ట్యూషన్కి పంపిస్తాం ఆదివారం పూజ జరిగే సమయంలో. ట్రైనింగ్, చాలా రకాల ట్రైనింగ్లు ఈ రోజుల్లో, చాలా రకాల ట్రైనింగ్లు అండి. స్పోర్ట్సు, స్విమ్మింగు, మ్యూజిక్, మంచిదే, ఇవన్నీ కావాలి. కానీ దేవుని సమయంలో కాదండి, ప్రార్థనా సమయంలో, ఆరాధన సమయంలో, దివ్యబలి పూజ సమయంలో కాదండి. మూడవది ముఖ్యమైనది ట్రావెలింగ్. ఆదివారం ఒకరోజుగా మేము ఫ్రీగా ఉండేది, అక్కడికి వెళదాం, ఇక్కడ వెళ్ళండి కాదంటల్లా. కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మీరు దొంగిలించవద్దు, అది మంచిది కాదు అని చెప్తున్నానండి. జాగ్రత్త వహించుదాం ప్రియులారా. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 6వ వచనములో పిల్లలని చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారిని క్రమశిక్షణలో నడపాలి అని బోధిస్తున్నారు. తెలుగులో సామెత ఉంది కదండి, మొక్కై వంగనిది మ్రానై వంగుతుందా? అదేవిధంగా చిన్న బిడ్డలను కూడా ప్రియులారా, వారు చిన్న వయసులో ఉన్నప్పుడే వారి క్రమశిక్షణ, దైవికమైన క్రమశిక్షణ నేర్పించగలిగితే ఆ పిల్లలకి డోకా ఉండదు. కారణం, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికి తోడుగా ఉంటాయి. సామెతలు 22:6 వచనము, బాలునికి తాను నడవవలసిన మార్గము గూర్చి బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను విడనాడాడు. చాలా మంచి వాక్యం, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒక బాలునికి, ఒక పాపకి వారు నడవవలసినటువంటి దైవిక మార్గాన్ని చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే నేర్పిస్తే పెద్దవాడిన తర్వాత కూడా దానిని విడనాడడు, దానిని మరిచిపోడు. ఎఫెస్సి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో, తల్లిదండ్రులారా మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోను జాగ్రత్తగా ఆలకించండి, ప్రభువు బోధనలోను పెంచండి అంటున్నాడు. ప్రియులారా, మన పిల్లలకి చిన్ననాటి నుండి కూడా దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క బోధనలో, దేవుని యొక్క వేద సత్యాలలో వాళ్ళని పెంచాలి. ఇది ముమ్మాటికి అవసరం ప్రియులారా. ముందుగా చెప్పినట్లుగా మనస్తత్వ శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారు? పిల్లలు 14-15 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళకి మనం విశ్వాసం అనే వరాన్ని నేర్పిస్తే, ప్రార్థనా జీవితాన్ని నేర్పిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని చదవటం నేర్పిస్తే వారు తప్పనిసరిగా ఆధ్యాత్మిక జీవితంలో నడుస్తారు పిల్లరా.
ఇక్కడ యేసు ప్రభు ప్రియులారా చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి అంటున్నారు. అంటే నువ్వు గుడికెళ్ళరా, నాకు వేరే పని ఉంది, అమ్మ నువ్వు గుడికెళ్ళమ్మా, నాకు వేరే పని ఉందని చెప్పటం కాదండి. దానికి ముందుగా మనము దేవుని సన్నిధికి వెళ్ళి చూపించాలి. 10 సార్లు నువ్వు ఇంటిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే 11వ సారి నీ కుమారుడు నీతో పాటు ప్రార్థన చేస్తాడు, నీ కుమార్తె నీతో పాటు ప్రార్థన చేస్తుంది. దానికి బదులుగా నువ్వు ప్రార్థన చెయ్యమ్మా, నువ్వు గుడికెళ్ళమ్మా, నువ్వు ప్రార్థనలో పాల్గొమ్మా, నేను మాత్రం ఫోన్ చూస్తాను, నేను మాత్రం వేరే పనికి వెళ్తానంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా అతి ముఖ్యమైన మరొక మాట చెప్తానండి. కథోలిక శ్రీసభ బైబిల్ ఆధారంగా ఎందుకు చిన్నపిల్లలకు జ్ఞానస్నానం ఇవ్వాలి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారిని జ్ఞానస్నానంలో దేవుని వరాలు పొందుకునే అర్హులుగా చెయ్యాలి అని ఎందుకు అంటుందంటే ముఖ్య కారణం ప్రియులారా, ఇతర సంఘాల వారు అనేది ఏంటిదో తెలుసా? పిల్లలు 14 సంవత్సరాల వయసు తర్వాత, 15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వారికి వారుగా పశ్చాత్తాపడాలి, వారికి వారుగా అంగీకరించాలి, అప్పుడు వారు జ్ఞానస్థానం తీసుకోవాలంటున్నారు. ఎలా? మనకు బాధ్యత లేదా? మనం పొందుకున్నట్టు రక్షణ భాగ్యాన్ని మన పిల్లలకి ఇచ్చేటువంటి బాధ్యత మనకు లేదా? అవును ప్రియులారా, అందుకని కథోలిక శ్రీసభలో బైబిల్ ఆధారంగా పిల్లలకు జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు పిల్లలకు ఒంటరిగా జ్ఞానస్నానం ఇవ్వరు, తల్లిదండ్రులు ఉంటారు తోడుగా, తల్లిదండ్రులు ఉంటారు తోడుగా, వారి సంరక్షణకి వీరిని అప్పగించటం జరుగుతుంది. ప్రియులారా, చాలా అవసరం ప్రియులారా. యేసు ప్రభు ఇక్కడ చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి అంటే వారి జ్ఞానస్నానం ఇప్పించాలి, వారిని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళాలి, వారికి ప్రార్థన నేర్పించాలి, వారికి బైబిల్ చదవటం నేర్పించాలి, వేద సత్యాలను వారికి నేర్పించాలి, దైవభీతిని, దైవ ప్రేమను, దైవ విశ్వాసాన్ని వారికి నేర్పించాలి. పిల్లారా, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ సందర్భంగా ప్రియులారా ఒక విషయాన్ని మీతో చెప్పదలుచుకున్నాను. కొన్ని చోట్ల మన కథోలిక స్కూల్స్లో కూడా ఇప్పుడు ఎకుమెనికల్గా, సెక్యులర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. మైనారిటీ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఒక శిలువ స్వరూపాన్ని పెట్టుకునే పర్మిషన్ మనకు ఉంటుంది, అది మనకు హక్కు ఉంటుంది. ఆ స్కూల్ ఆవరణలో అక్కడక్కడ దేవుని యొక్క స్వరూపాలు ఉంచాలి, కథోలిక విశ్వాసానికి చెందిన ఆ యొక్క స్వరూపాలు ఉంచాలి. అత్యంత ఆధునీకరణకు వెళుతున్నాం మనం. ఏమిటి ఆధునీకరణ? మన స్కూల్లోకి అందరూ వచ్చి చేరాలి, డబ్బున్నటువంటి వాళ్ళు వచ్చి చేరాలి. కాబట్టి డబ్బున్నటువంటి వాళ్ళు వచ్చి చేరాలంటే ఇవన్నీ ఉండకూడదు. కాబట్టి దేవుని యొక్క స్వరూపాలు తీసేద్దాం, దేవుని యొక్క సిలువ వద్దు మన స్కూల్స్లో, క్లాసుల్లో. నో, అసలు మన అస్తిత్వం అనేటువంటిదే క్రీస్తు మీద ఆధారపడి ఉన్నటువంటి, క్రీస్తుపై ఉన్న విశ్వాసం మీద ఆధారపడినట్టు. అదే లేకపోతే ఇంకెందుకు ఇవన్నీ కూడా? పిల్లలకి క్రీస్తు ఎడల విశ్వాసాన్ని నేర్పించాల్సిందే. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎడారి గుండా ప్రయాణమై వెళుతుండగా మోషే వారికి 2వసారి ద్వితీయోపదేశాన్ని ఇస్తున్నాడు. ఆయన మరణం దగ్గరైంది ప్రియులారా. ఆ సమయంలో ఏం చెప్తున్నాడంటే, నేను మీకు ఇచ్చినట్టు ఆజ్ఞలని మీరు పాటించాలి, వాటిని నెమరవేసుకోవాలి. నెమరవేసుకోవటం మాత్రమే కాదు కానీ ఏమంటున్నాడు వినండి, వీనిని మీ పిల్లలకి బోధించండి. ఎవరికంటండి? పిల్లలకు బోధించాలి. లేదు, వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళంతటా వాళ్లే చదవాలి, వాళ్ళంతటా వాళ్లే వాక్యాన్ని వినాలి, అప్పుడు మారు మనసు పొందాలి, అప్పుడు జ్ఞానస్నానం పొందాలి. ఈ మధ్యలో ఏదో ఒకటి జరిగి ఒకవేళ జరగకూడదు. కానీ అప్పుడు వారి ఆత్మకి ఎవరు బాధ్యులు? పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత పాపం చేయరా? 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసు వస్తే పాపం చేయటం లేదా? అంటే ఒక పెన్సిల్ దొంగతనం చేయటం పాపం కాదా? ఒక పుస్తకాన్ని దొంగతనం చేయటం పాపం కాదా? ఆ వయసులో ఉన్న పిల్లలకి పాప సంకేతాలను నేర్పించవద్దా మనం? దేవుని యొక్క ఆజ్ఞలను నేర్పించవద్దా మనం? 14, 15, 20, 30 సంవత్సరాలు వచ్చేదాకా మనం ఆగాల? వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేదాకా ఆగాల? మన బాధ్యత ఏమైంది? తల్లిదండ్రులుగా మన బాధ్యత కొరబడిపోతుందా? యేసు ప్రభు అంటున్నాడు ఈ రోజున, తల్లిదండ్రుల మీద బాధ్యతను ఉంచుతున్నాడు. చిన్న బిడ్డను నా ఎదుగు తీసుకొని రండి, వారు నా ఎదుగు రానివ్వండి.
ఈ ఆధునిక ప్రపంచంలో రెండవ రాకడ సమయంలో ప్రియులారా వింత బోధనలు, వింత బోధకులు బయలుదేరుతున్నారు ప్రియులారా. మోషే ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ ఆజ్ఞలని మీ పిల్లలకు బోధించాలి. అదేవిధంగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 20వ వచనము, భవిష్యత్ కాలమున మీ పిల్లలు ప్రభువు మనకు ఈ నియమములన్నిటిని ఎందుకు విధించినట్లు అని ప్రశ్నించినచో మీరిట్లు సమాధానం చెప్పవలను. ఒకవేళ మీ పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించారనుకో, ఈ ఆజ్ఞలను ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి? అసలు ఆ పిల్లలకి ఆజ్ఞలు బోధించకపోతే, జ్ఞానస్నానం ఇవ్వకపోతే, దేవుని గురించి బోధించకపోతే వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తారు? ఇంకా జాగ్రత్తగా ఆలకించండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనములో, వీనిని మీ పిల్లలకి బోధింపుడు, మీరు ఇంట ఉన్నను బయట ఉన్నను శ్రమించుచున్నను విశ్రాంతి తీసుకునిచున్నాను, వీటిని గురించి మీ పిల్లలతో ముచ్చటించండి. వీటిని గురించి, దైవాజ్ఞల గురించి, దేవుని యొక్క సన్నిధి గురించి, దేవుడు ఏ రీతిగా వారిని కాచి కాపాడాడు. మనం కూడా మన చిన్న బిడ్డలకి జ్ఞానస్నానం ఇచ్చిన తర్వాత రక్షణ భాగ్యం ఎలాగా వచ్చింది, క్రీస్తు ఏ విధంగా మన కొరకు మరణించాడు, మరియ తల్లి గురించి, పునీతుల గురించి, భక్తిని, విశ్వాసాన్ని గురించి నేర్పించాలి ప్రియులారా. చాలా ముఖ్యమైనటువంటిది, ఆవశ్యకత ఉంది ప్రియులకు, దేవుని బిడ్డలారా. ఈ రోజున ప్రియులారా బైబిల్ గ్రంథం నుండి మీకు 2 కుటుంబాలను మీ ముందు ఉంచుతానండి. ఏమిటి ఆ కుటుంబాలు అంటే, ఒక కుటుంబం తమ పిల్లలని దైవ భయములో, దైవ ప్రేమలో, దైవాజ్ఞల ప్రకారం దేవుని సన్నిధిలో పెంచిన కుటుంబం. రెండవది ప్రియులారా, పిల్లల మీద అతి ప్రేమతో, జాగ్రత్తగా ఆలకించండి, పిల్లల మీద అతి గారాభంతో, ఏంటి అతి గారాభంతో, మమకారంతో, దైవ భయం చెప్పకుండా, దేవుని విషయమై గద్దించకుండా పెంచినటువంటి 2 కుటుంబాలు ప్రియులారా. తమ యొక్క కుమారుని, కుమార్తెలని దైవ భయములో, దైవ ప్రేమలో పెంచితే ఏ విధముగా వారు దీవించబడతారు, ఏ విధముగా వారు ప్రయోజకులు అవుతారు. తమ పిల్లలని దైవ భయములో పెంచకుండా అతి గారాభములో, లోకానుసారముగా పెంచితే వాళ్ళు ఎంత వినాశనాన్ని, ఎంత శాపాన్ని కొని తెచ్చుకుంటారు. మేము ముందుంచుతాను పిల్లారా. మొదటి కుటుంబం ఎవరిది అంటే హన్నా కుటుంబం అండి. సమూవేలు మొదటి గ్రంథంలో 1, 2, 3 అధ్యాయాలను మనం చదువుకుంటాం. హన్నా కుటుంబం దేవుని వరముగా కలిగినటువంటి సమూవేలు ప్రవక్త చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో దేవుని యొక్క భయభక్తులు కలిగి ఏ విధంగా పెంచబడ్డాడు. అదే కాలములో, అదే సమకాలములో పెరిగినటువంటి ఏలీ కుమారులైనటువంటి హోఫ్నీ, ఫినేహాసులు ఏ విధంగా పాడైపోయారు. జాగ్రత్తగా గమనించండి. క్రీస్తునందు ప్రియులారా, బిడ్డలను ఎందుకని దైవ భయములో పెంచాలి అంటే ఈ 2 కుటుంబాలు మనకు నేర్పిస్తాయండి. అన్నాకి పిల్లలు లేరండి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొక్క ఆలయంలో ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేయగా దేవుని వరమగా ఒక కుమారుడు ప్రసాదించబడ్డాడు. అతని పేరే సమూవేలు. వాక్యాన్ని చదువుకుందాం ఇప్పుడు. నేను ఈ పసికందును ప్రభువునకే కానుకగా చేయుచున్నాను, ఈ బాలుడు జీవించినంతకాలం ప్రభువునకే ఊడిగము చేయుచుండును అని అనెను. అంతటా వారికి ప్రభువునకు ఆరాధనలు చెల్లించారు. తనకు కలిగినటువంటి కుమారుడైన సమూవేలును దేవునికే కానుకగా అర్పించిందండి. అర్పించి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని సన్నిధిలో పిల్లవాడు ఎదుగుతున్నాడు. ఏం జరిగింది ఆ తర్వాత? సమూవేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. సమూవేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి. బాలుడైన సమూవేలు ఏలీ పర్యవేక్షణ కింద యావేకు పరిచర్య చేయుచుండెను. ఆ రోజులలో యావే వార్త చాలా అరుదుగా వినిపించడిది. ప్రభువు సాధారణముగా సాక్షాత్కారమయ్యేవాడు కాడు. ఆ రోజుల్లో జరిగేది కాదు. కానీ ఆ కాలంలో ఈ సమూవేలు ఏలీ అనే గురువు దగ్గర దేవుని సన్నిధిలో భక్తితో, విశ్వాసంతో ఎదుగుతున్నాడు.
సమూవేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు చదువుకుందాం. సమూవేలు దేవుని సన్నిధిలో పెరిగి పెద్దవాడయ్యను, ప్రభువు అతనికి తోడుగా ఉండెను, కావున అతడు పలికిన పలుకులు ఒక్కటియు వ్యర్థము కాలేదు. ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో పెరిగాడు. దాను నగరం నుండి బేర్షబా నగరము వరకు గల ఇశ్రాయేలు ప్రజలందరూ సమూవేలు యావే ప్రవక్త అయ్యనని తెలుసుకొనిరి. షిలో వద్ద ప్రభువు సమూవేలునకు చాలాసార్లు సాక్షాత్కారము అయ్యేవాడు. అచట అతనికి ప్రభువు దర్శనము లభించుచుండెను. ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం ప్రియులారా. దేవునిలో భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారముగా తన కుమారుణ్ణి దేవునికి అప్పగించి వెళ్ళిపోయింది. ఎవరు? హన్న తాను పొందిన కుమారుణ్ణి ప్రియులారా. ఏలీ ప్రవక్త దగ్గర, ఏలీ అనే యాజకుడి దగ్గర ఆ సమూవేలు అనేటువంటి చిన్న పిల్లవాడు చిన్న వయసు నుండి కూడా భయభక్తులతో ఎదిగాడు. దేవుని స్వరాన్ని విన్నాడు. ఒక గొప్ప ప్రవక్తగా దైవ సాక్షాత్కారాన్ని పొందుకున్నాడు. 3 రాజులను అభిషేకించాడు పిల్లారా. 3 రాజులను అభిషేకించాడు. దేవునికి స్తోత్రాలు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎవరు అంటారా? సౌలు రాజు, దావీదు రాజు, సొలొమోను రాజు. గొప్ప రాజులను 3 అభిషేకించాడు. ప్రియులారా, సమూవేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుంటే, సమూవేలు మాత్రం పెరిగి పెద్దవాడై దేవుని దయకు ప్రజల మన్ననకు పాత్రుడయ్యను. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి, మరలా మనం గుర్తు తెచ్చుకుంటా తర్వాత. దేవుని దయకు, అదేవిధంగా ప్రజల యొక్క మన్ననకు పాత్రుడయ్యాడు. దేవుని దయ, మనుషుల యొక్క మెప్పుదల, మన్ననకు పాత్రుడు కాబట్టి. ఈ విధంగా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే దేవుని భయభక్తులతో పెరిగినటువంటి వాడు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. తన కుటుంబానికి దీవెనగా మారాడు, తనకు దీవెనగా మారాడు, ఇశ్రాయేలు ప్రజలకు దీవెనగా మారాడు. ఎంత గొప్పది. 2వ కుటుంబం ప్రియులారా, యాజకుడు కొడుకులే, ఏలీ అనేటువంటి ప్రవక్త యొక్క కొడుకులే. కానీ అతి గారాబంగా పెంచాడండి. అతనికి 2 కొడుకులున్నారు ఏలీకి, హోఫ్ని, ఫినెహాస్. వాక్యాన్ని చదువుకున్న పిల్లారా, సమూవేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనము. సమూవేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనము. నేను ఏలీ కుటుంబమును చాలా కాలం వరకు శపించి తినని తెలియజేయము. ఎందుకండి శపించాడండి? కారణం చెప్తున్నాడు. ఏలీ తన కుమారులిద్దరూ దేవుని నిందించుచున్నారని ఎరిగి కూడా మందలింపడయ్యను. చూడండి, అన్న ఏం చేసింది? కొడుకుని దేవుని యెడల భయభక్తులు కలిగి పెంచింది. ఏలీ దేవుని యొక్క యాజకుడై ఉండి కూడా, ప్రవక్త అయి ఉండి కూడా, కొడుకుల మీద అతి గారాభం మీద, కొడుకుల మీద పితృవాత్సల్యంతో, అతి పితృవాత్సల్యంతో వాళ్ళని గద్దించలా, వాళ్ళని మందలించలా. ఏదో ఆయన నాయనలారా అది చేయటం మంచిది కాదే అన్నాడు, అంతే. నో, పిల్లలను దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచాలి. దీవెనగా మారతారు వారు, ఆశీర్వాదంగా మారతారు వారు. ఏం జరిగిందండి? ఈ ఏలీ కుమారులిద్దరూ ఏం చేశారో తెలుసా? దేవునికి చెందాల్సిన బలి అర్పణలో శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వాలి. వాటిని వీళ్ళు తినటం, బొక్కటం మొదలుపెట్టారు. చదువుకోండి, సమయం లేదండి. సమూవేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో మనకి ఈ సత్యాలు మనకి అర్థమవుతుంటాయి పిల్లారా. ఆ గిన్నెలో దేవునికి అర్పణ చేయకముందే వీళ్ళు తీసేసుకునేవారంట. ఇంకా ఏం చేశారండి వీళ్ళు? దేవుని సన్నిధిలో వీళ్ళు చెయ్యకూడనటువంటి వ్యభిచార పాపాన్ని చేస్తారంట. భయంకర లెక్కలేనితనం ప్రియులకు దేవుని బిడ్డలారా. వాక్యాన్ని చదువుకుంటే సమూవేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో, ఏలీ అప్పటికే ముసలివాడయ్యను, అతడు తన కుమారులు ఇశ్రాయేలు ప్రజలకు చేయు దుష్కార్యముల గురించి వినెను. వారు ప్రభువు దర్శనము లభించు గుడారము గుమ్మము వద్ద పరిచర్య చేయు పనికత్తెలను కూడినని తెలుసుకున్నాడు. పాపములో, భయంకరమైన పాపంలో మునిగిపోయారు. ఆయన అలా చేయకూడదు నాయన అన్నాడు, కానీ గద్దించలేదండి. పితృవాత్సల్యం, శిక్షించాలి దేవుని విషయంలో. కాబట్టి ఏమయ్యారో తెలుసా?
దాని వలన హోఫ్నీ ఫినెహాసులు చచ్చిపోయారు, యుద్ధంలో చంపబడ్డారని. రెండవది, వారు ఇశ్రాయేలు ప్రజలకే ఒక శాపంగా మారిపోయారు. వారి వలన తన తండ్రి చచ్చిపోయాడు, తన కుటుంబం శాపం పాలయ్యింది. ప్రియులారా, దేవుని కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క దీవెన మన బిడ్డలకి, మన బిడ్డల తరాలకి రావాలి అంటే ఒకే ఒక మార్గం ప్రియులారా. ఏమిటి అంటే దైవ ప్రేమలో, దైవ భయములో, దైవాజ్ఞల ప్రకారం మన బిడ్డలను పెంచాలి ప్రియులారా. మన బిడ్డలందరూ కూడా ప్రియులారా, ఇదిగో ఈ యొక్క సమూవేలు ప్రవక్త వలె దీవించబడినటువంటి వారిగా ఉండాలని నా యొక్క కోరిక, నా యొక్క ఆశీర్వాదం ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా ప్రియులారా, మన పిల్లలందరూ కూడా సమూవేలులాగా దీవించబడాలి, వారి ద్వారా కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ప్రియులారా, ఈనాడు యేసు ప్రభు అంటున్నాడు, చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, అట్టి వారిదే పరలోక రాజ్యము. కొన్ని సందర్భాలలో ప్రియులారా, తల్లిదండ్రుల యొక్క బాధను కూడా నేను అర్థం చేసుకోగలను. మీరెంత ప్రయత్నం చేసినా కొన్నిసార్లు దారి తప్పవచ్చు. అటువంటి సమయంలో మీ బిడ్డల కొరకై మీరు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఎంతోమంది తల్లులు తండ్రులు తమ బిడ్డల కొరకై, బిడ్డల మారు మనసు కొరకై ప్రార్థన చేశారు. శ్రీసభ చరిత్రలో ఎంతోమంది ప్రార్థన చేశారు. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, పిల్లలు దారి తప్పిపోతున్నారు. యేసయ్య అంటున్నాడు, చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, అట్టివారిదే పరలోక రాజ్యం. వారు ఎత్తుకున్నాడు, కౌగలించుకున్నాడు, ముద్దాడాడు, ఆశీర్వదించాడు, దీవించాడు. చిన్న బిడ్డలను దేవుని వద్దకు తీసుకొని రండి. కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉండొచ్చండి. పసిపిల్లలు అయితే ఏడుస్తుంటారు, గోల పెడుతుంటారు, అయినా పర్వాలేదండి. దేవుడు ఇష్టపడతాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, యేసు ప్రభు ఈ రోజున ఇచ్చే సందేశం ఒకటే. ఏమిటంటే, చిన్నపిల్లలను నా యొద్దకు రానివ్వండి, అట్టివారిదే పరలోక రాజ్యం. మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. వారిని ఆటంకపరపకుడు. అదేవిధంగా మీరు చిన్న బిడ్డల వలె మారాలి. అదేవిధంగా చిన్న బిడ్డల వలె దేవుని యొక్క రాజ్యాన్ని అంగీకరించాలి. ప్రభు అంటున్నాడు ప్రియులారా, ఇదిగో కీర్తన 34:11-15 చదువుకోవడానికి ప్రయత్నం చేయండి పిల్లారా. దావీదు రాజు అంటున్నాడు, చిన్న బిడ్డలని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి దేవుని చిత్తానుసారముగా పెంచుతానంటున్నాడు. ఏమంటున్నాడు? తనయులారా రండి, నా ఉపదేశమును ఆలకింపుడు, నేను మీకు దైవభీతిని నేర్పింతును. తండ్రి కుమారులతో ఏమంటున్నాడు? బిడ్డలారా కుమార్తెలతో ఏమంటున్నాడు? బిడ్డలారా రండి, నేను మీకు దైవభీతిని నేర్పిస్తాను. నేర్పించడం వల్ల ఏమొస్తుందండి? ఏంటి ప్రయోజనం పిల్లలకి? ఇప్పుడు తెలుసుకుంటాం ప్రియులారా. మీరు బ్రతకగోరినచ్చో, బ్రతకడం అంటే ఆశీర్వాదాలు పొందగోరినచ్చో, శాంతిని పొందుకొని తనని సాధించుటకు పూనుకోనండి. ప్రభు నీతిమంతులను ఒక కంట కనిపెట్టుకుని ఉండును, వారి అంగలార్పులను ఆలించును. మనం దేవుని చిత్తానుసారముగా ఎదిగితే ప్రియులారా, చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనను మనం పొందుకుంటాం. మన బిడ్డల కొరకే ప్రార్థన చేద్దాం, మన కొరకే ప్రార్థన చేద్దాం. మన పిల్లలందరూ కూడా దైవ ప్రేమలో, దైవాశీర్వాదంలో, దేవుని కృపలో ఎదుగులాగున దీవించమని, ఆశీర్వదించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు చిన్న బిడ్డలను యొద్దకు వచ్చినప్పుడు, శిష్యులు ఆటంకపరిచినప్పుడు వారిని గద్దించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, అట్టివారిదే పరలోక రాజ్యం అని పలికి దీవించి ఆశీర్వదించావు. ఓ యేసురాజా, ఈరోజున ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని ఆలకిస్తూ తమ బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నట్టు ప్రతి తల్లి కొరకై, తండ్రి కొరకై వేడుకుంటున్నాం తండ్రి. తల్లిదండ్రుల యొక్క ప్రార్థనను ఘనంగా ఆలకించే దేవుడవ నాయన, వారి ప్రార్థనను బట్టి బిడ్డలను గొప్పగా దీవించేటువంటి ప్రేమామయుడవ నాయన, వారి ప్రార్థనను ఆలకించి చిన్నారి బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. కుమారులు కుమార్తెల కొరకే ప్రార్థిస్తూ ఉండగా వారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన.
చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి అంటున్నావు ప్రభువా. తల్లిదండ్రులందరికీ కూడా ఈ ఆధునిక ప్రపంచంలో నీ ప్రాధాన్యతను, నీ దీవెనలని, నీకు ఆశీర్వాదాలలో ఉన్న గొప్పతనాన్ని నేర్పించండి. వారి బిడ్డలను నీ యొద్దకు తీసుకుని వచ్చి మోసుకుని వచ్చేలాగా దీవించమని ప్రత్యేకమైన రీతిలో ఈ రోజున అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ దీవెనలతో, నీ యొక్క ఆశీర్వాదాలతో నింపి స్వస్థపరచండి. నీ పరిశుద్ధ రక్తముతో కడిగి శుద్ధి చేసి స్వస్థతను అనుగ్రహించండి. వివిధ రకాలైనటువంటి బాధలతో, కష్టాలు, కన్నీళ్లతో ఉన్నటువంటి వారికి విడుదల ప్రసాదించు. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా కుటుంబాలలో శాంతిని, సమాధానం దాయిచ్చేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.